అరుదైన ఉదయం రఘురాం గారు హఠాత్తుగా మంచం నుండి లేచి తన భార్యకు తాను చనిపోయానని, తనను పాతిపెట్టమని చెప్పాడు. తొలుత భార్య ఆయనను సరదాగా మాట్లాడుతున్నారనుకుంది, కాని త్వరలోనే ఆయన నిజంగా అలా అనుకుంటున్నట్లు తెలుసుకుంది. వారు రఘురాంను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అన్ని ప్రాణ చిహ్నాలు పరీక్షించి రఘురాం ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. కాని రఘురాం గారు తాను బ్రతికే ఉన్నానని నమ్మడం మానేశాడు. ఇదే కాదు, సాంధ్య అనే యువతి పూజలు చేసి తనకు అమరత్వం లభించిందని, తనకు చావులేదని చెప్పడం ప్రారంభించింది. ఆమె తన ఆలోచనను నిరూపించడానికి తనకు తాను హాని చేసుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడితో ఆగకుండా ఆమె విషపదార్థాలు తాగడానికి కూడా ప్రయత్నించింది. ఈ ప్రవర్తనను గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీరా డాక్టర్లు ఆమెను పరిశీలించి ఆమె కోటార్డ్ సిండ్రోమ్తో బాధపడుతోందని గుర్తించారు. కోటార్డ్ సిండ్రోమ్ అనే ఈ అరుదైన మానసిక వ్యాధి రఘురాం గారి జీవితాన్ని, సాంధ్య వంటి యువతుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం మరియు చికిత్స ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. నేను లేను అని ఒక వింత నమ్మకంతో బాధపడే వ్యాధి గురించి విన్నారా? ఈ వ్యాధికి కోటార్డ్ డెల్యూషన్ అని పేరు. ఈ పేరు వచ్చింది 1840లో ఈ వ్యాధిని మొదటగా గుర్తించిన ఫ్రెంచ్ డాక్టర్ జ్యూలెస్ కోటార్డ్ పేరు మీదే. కోటార్డ్ ఈ వ్యాధిని నేను లేను అనే నమ్మకాన్ని నిరాకరణల వెర్రి అని పిలిచేవారు. కాని ఆయన పేరు కన్నా ఈ వ్యాధికి కోటార్డ్ డెల్యూషన్ అనే పేరే ప్రజలకు ఎక్కువగా తెలుసు. అంటే ఈ వ్యాధి ఉన్న వ్యక్తి నేను లేను, నేను చనిపోయాను, నా శరీరం లేదు అని నమ్ముతారు. అయినా ఆ వ్యక్తి కళ్లతో చూసి, చెవులతో విని శరీరం కూడా ఉంటుంది. అయినా ఆ వ్యక్తికి ఈ భ్రమ తప్పదు. సరళంగా చెప్పాలంటే కోటార్డ్ డెల్యూషన్ అంటే ఒక రకమైన మెదడు వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి తన గురించి తప్పుడు నమ్మకాలతో బాధపడతారు. ఈ వీడియోలో మనం ఒక అత్యంత అరుదైన మరియు ఆసక్తికరమైన మనోవైద్య రుగ్మత గురించి మాట్లాడదాం. అదే కోటార్డ్ సిండ్రోమ్. దీనివల్ల బాధపడే వ్యక్తులు తమ శరీరం, ఆత్మ లేదా మనస్సు మృతి చెందినట్లు లేదా కనుమరుగైనట్లు భావిస్తారు. కొంతమందికి వీరి అవయవాలు లేకపోయినట్లు కూడా అనిపిస్తుంది. లక్షణాలు: కోటార్డ్ సిండ్రోమ్ యొక్క ప్రధాన లక్షణం భ్రాంతి. ఇది వారి నమ్మకాల వల్ల వారు తాము చనిపోయినట్లు లేదా చనిపోతున్నట్లు భావిస్తారు. కొంతమందికి ఆహారాన్ని తినకుండా ఉండటం, స్నానం చేయకపోవడం మరియు ఇతర సాధారణ క్రియాకలాపాలను నిర్లక్ష్యం చేయడం కూడా కనిపించవచ్చు. ఇంకొంతమంది సజీవ సమాధి చేయమంటారు. కారణాలు: ఇది చాలా అరుదైనది కాబట్టి కోటార్డ్ సిండ్రోమ్ యొక్క ఖచ్చితమైన కారణాలు తెలియవు. అయితే ఇది మరొక మానసిక రుగ్మతలతో, ఉదాహరణకు డిప్రెషన్, సిజోఫ్రేనియా మరియు న్యూరోలాజికల్ సమస్యలతో ముడిపడింది. కొంతమంది వ్యక్తులు మెదడులో జరిగిన గాయాలు లేదా అనారోగ్య పరిస్థితులు కూడా దీని కారణంగా ఉండవచ్చు. చికిత్స: కోటార్డ్ సిండ్రోమ్కు చికిత్స అవసరం. మానసిక ఆరోగ్య నిపుణులు దీనిని గుర్తించి మందులు మరియు థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. మందులు డిప్రెషన్ మరియు సిజోఫ్రేనియాను నియంత్రించడంలో సహాయపడతాయి. థెరపీ నెమ్మదిగా వారి భావనలను మార్చడంలో సహాయపడుతుంది. ఇలా మరిన్ని ఆసక్తికరమైన మరియు అవసరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.